पार्वतीपतये हर हर महादेव हर शंभो शंकर पाहि मां प्रभो। श्री वेंकटरमण गोविंद गोविंद। శ్రీ క్రోధనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. మూలా నక్షత్రం మొత్తం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం మొత్తం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. వీరు ధనుస్సు రాశి కిందికి వస్తారు. వీరి యొక్క ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 7, అవమానం 5. వీరికి ఒక్క రాహుగ్రహం తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా చాలా చాలా బలంగా ఉన్నాయి. రాహుగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఎవరిపైన అంటే కనుక ఆరోగ్యపరంగా ఉంటుంది. అలాగే శత్రుమూలక సమస్యలు కూడా ఉంటాయి, అలాగే నేత్ర సమస్యలు కూడా ఉంటాయి. ధనుసు రాశి వారికి ఒక రాహుగ్రహం తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా అందివేసిన చెయ్యి, అవకాశాలన్నీ కూడా సువర్ణ అవకాశాలన్నీ కూడా, గృహంలో శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ శుభకార్యాలు కూడా రంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా చేస్తారు. డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, శుభకార్యం మంచి జరగాలని ధైర్యంతో అన్నీ కూడా చేస్తారు. ధనధాన్యాలకు లోటు అనేది అసలు కూడా వేరుకున్నది. వీరు చేసేటువంటి పనులు ఏ విధంగా ఉంటాయంటే తినకుండా సరే అసలు పని చేస్తున్నప్పుడు తిండిపైన దృష్టి అనేది కూడా ఉండదు. ఇంకా దేనిపైన దృష్టి పెట్టకుండా పనిపైన దృష్టి పెట్టేసి ఆ పని అంతా కూడా సంపూర్ణం చేస్తారు. కానీ ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా శ్రద్ధ ఎంతైనా అవసరం ఉంది. ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ పెట్టాలి, సమయానికి తినాలి. పనులు కావలసిన పనులు, చేయాల్సిన పనులు వాటంతలు అవి జరుగుతూనే ఉంటాయి. అయినా సరే సమయానికి తినాలి. ఖచ్చితంగా ఆరోగ్యం పైన దృష్టి అనేది ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే కష్టం అవుతుంది. గృహంలో శుభకార్యాలు నెరవేరుతాయి. వివాహం కాని వారి వివాహం కూడా అవుతుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కూడా చాలా చాలా బాగుంటాయి. జవాన్ల విషయానికి వస్తే కనుక వీరికి అధికారుల యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. బంధుమిత్ర సోదరుల యొక్క సహాయ సహకారాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. గృహంలో శుభకార్యాలను కూడా రంగరంగ వైభవంగా చేస్తారు. రుణాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తీర్చేస్తారన్నమాట. అవార్డులు రివార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉన్నత పదవి, ఖచ్చితంగా ఉన్నత స్థితి కూడా వస్తుంది. అలాగే రైతుల విషయానికి వస్తే కనుక ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మీరు కూడా చాలా చాలా బాగుంది. వేసిన ప్రతి పంట కూడా చేతికి అందుతుంది. అధిక లాభాలు, అధిక దిగుబడి కూడా వస్తుందన్నమాట. అలాగే గృహంలో శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. ఏ పనైనా సాధించాలంటే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, పని కావాలి అనే మొక్కవని ధైర్యంతో ముందుకు వెళ్తారు. కౌలుదారులకు కూడా ఇదే విధంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా పుష్కలంగా వీరికి అందుతాయి. రుణాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా అవలీలగా తీర్చేస్తారు. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది ఖచ్చితంగా వీరికి కూడా అవసరం. ఎందుకంటే అధికారులు మిమ్మల్ని నమ్మి మంచి మంచి పనులు, ఎంతో నమ్మకంతో పనులు అప్పగిస్తారు. ఆ పనులు కూడా మీరు బాధ్యతాయుతంగా కష్టపడి, అంటే తిండిపైన ధ్యాస లేకుండా, ఇంకెటువంటి ధ్యాసలు లేకుండా ఆ పనిని సంపూర్ణం చేయాలని అహర్నిశలు కష్టపడతారు. కానీ ఖచ్చితంగా సమయానికి తినాలి. తినకపోతే కనుక ఆరోగ్యం కొద్దిగా సన్నగిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తులు కూడా సహాయ సహకారాలు కూడా బాగున్నాయి. ప్రమోషన్స్ వస్తాయి. కొందరికి సుదూర ప్రాంతాలకు బదిలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు ఎందుకంటే అక్కడ పనుల్లో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. మీ యొక్క టాలెంట్ను గుర్తించి అక్కడికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదొక గ్రహ ప్రభావం అంటూ ఏమీ కాదు. ఇది మీపై నమ్మకం కొరకు అక్కడ ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి ఒక ఏరియాలో ఆ పనులన్నీ సంపూర్ణం కావాలంటే అటువంటి సత్తా, ధైర్యము, తెలివితేటలు మీకే ఉంటాయని మిమ్మల్ని సుదూర ప్రాంతాలకు కొందరిని ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కువ జీతానికి ఇతర కంపెనీలకు మారే అటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా చాలా చాలా బాగుంది. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. అధిష్టానం వారు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తారు. మీకు అండదండలు వారి పుష్కలంగా ఉంటాయి. ఎన్నికలలో పోటీ చేస్తే కనుక విజయం మీదే అవుతుంది.
హోరాహోరి పోటీ ఉంటుంది. కొన్ని శత్రుమూలక సమస్యలు ఉంటాయన్నమాట. శత్రుమూలక సమస్యలు అంటే మీకు వచ్చేటువంటి పదవులను ఆపడానికి చాలామంది ప్రయత్నిస్తూనే ఉంటారు. మీ వెన్నంటే ఉంటారు, మీకు జైలు కొడుతుంటారు, మీ వెనకాల మీకు వచ్చేటువంటి పదవులే కానీ టికెట్లే కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవన్నీ ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అయినా సరే అధిష్టానం మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క ఉన్నటువంటి పాపులారిటీని గుర్తించి మీకే టికెట్ ఇస్తుంది. కానీ అక్కడ హోరాహోరి పోటీ అనేది ఉంటుంది. హోరాహోరి పోటీలో మీరే విజయాన్ని సాధిస్తారు ఖచ్చితంగా. ప్రజల్లో ఆదరణ ఎక్కడా కూడా లోపించదు. అలాగే సినీ రంగ కళాకారుల విషయానికి వస్తే కనుక వీరు కూడా చాలా మంచి మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆ అవకాశాలని మంచి అవకాశాలను ఎన్నుకొని వీరు ముందుకు వెళ్తే వీరికి బాగుంటుంది. నటులు నటన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే కనుక భవిష్యత్తు బంగారమయంగా ఉంటుంది. అవార్డులు రివార్డులు వీరి సొంతం, వీరికే వచ్చేస్తాయి. సినిమా తీసేవారు రాష్ట్రంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి కీర్తిని, ప్రతిష్టను ఖచ్చితంగా గడిస్తారు. ఆరోగ్యం పట్ల మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ అనేది అవసరమే. చిన్న పాటి సమస్యలు తోటి ఉద్యోగస్తులతో కానీ ఇంకెవరితో కానీ చిన్న పాటి కొన్ని గొడవలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. వాటిని మీ తెలివితేటలతో చక్కగా సమస్యల్ని పరిష్కరించుకొని ముందుకు వెళ్తారు. శత్రువులను కూడా మిత్రులు చేసుకొని అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తూనే ఉంటారు. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వ్యాపారస్తులు కూడా బ్రహ్మాండంగా ఉండేది. మార్కెట్ రంగంలో పోటీ తీవ్రంగా ఉంటుంది. మీకు తెలియకుండానే మీకు శత్రువులు ఉత్పన్నమవుతారు. వారు మీకు తెలియదు. మీ వ్యాపారం పైన దుష్ప్రచారం చేయడానికి సిద్ధంగా చాలామంది కూడా ఉంటారు. అయినా సరే మీ యొక్క ప్రజల్లో మీ వ్యాపారం పైన ఉన్నటువంటి నమ్మకం, ఆదరణ ఎక్కడ కూడా లోపించదు. అయినా మీ లాభాలు మీకే వస్తాయి. ప్రజల్లో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చాలా బాగుంది. కొన్ని శత్రుమూలక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అపరిచితులు వచ్చి భూమి కొనుగోలు విషయాల్లో మిమ్మల్ని సంప్రదిస్తే కనుక వారిని దూరం పెట్టడం చాలా మంచిది, ఉత్తమం కూడా. ఎందుకంటే ఆ భూమి కొనుగోళ్లలో ఏవో లిటిగేషన్లు ఉంటే వాటి వల్ల కోర్టు సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. వృధాగా ధనం ఖర్చు అవుతుంది. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు డబ్బులు వసూళ్ల విషయంలో కొన్ని కొట్లాటలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా సరే మీ తెలివితేటలతో ఆ కొట్లాటలు ఏమున్నా కూడా వాటిని మీ వైపే మలుచుకొని అతన్ని కూడా మీ వైపే మలుచుకొని సజావుగా వ్యాపారం చేసుకుంటారు. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక మీరు కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉంది. మంచి మార్కులు వస్తాయి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. విదేశాలలో చదువుకోవాలనే సంకల్పం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. మంచి స్కూళ్ళల్లో, కాలేజీలలో కూడా సీట్లు లభిస్తాయి. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా కోచ్ యొక్క అండదండలు సంపూర్ణంగా ఉన్నాయి. పోరాట పటిమను ప్రాక్టీస్ని మంచి చక్కగా ప్రదర్శిస్తారు. సెలెక్టర్ల దృష్టిలో పడతారు. మీకు మంచి స్థానము అంటే జాతీయ జట్లలో, రాష్ట్ర జట్లలో స్థానం లభించే అవకాశాలు పుష్కలంగా మీకే ఉన్నాయి. అయినా సరే మీ తోటి క్రీడాకారులు తీవ్రంగా ఆ స్థానాన్ని సంపాదించుకోవడానికి, చేజిక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయినా సరే ఆఖరి నిమిషంలో విజయం మిమ్మల్ని వరుస్తుంది. జట్లలో స్థానం లభించిన తర్వాత పోరాట పటిమను ఖచ్చితంగా అణువణువున ప్రదర్శించాలి. అవార్డులు రివార్డులు మీ సొంతం అవుతాయి. మొత్తం మీద ధనుసు రాశి వారిని పరిశీలిస్తే కనుక ఒక్క రాహుగ్రహం బాలేదు. ఈ రాహు వల్ల శత్రుమూలక సమస్యలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి, నేత్ర సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్లుగా తీరాలి అంటే కనుక ప్రతి మంగళవారము సమీపంలో ఉన్న దేవాలయం వెళ్ళి నవగ్రహాల్లో ఉన్న అందరికీ కూడా ప్రదక్షిణ చేసి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకాలు, అర్చనలు, అలాగే దుర్గమ్మవారు కూడా అభిషేకాలు, కుంకుమార్చనలు, లేదా ఏ అమ్మవారున్నా సరే అమ్మవారి దగ్గర వెళ్ళి అభిషేకాలు, అర్చనలు చేస్తే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి. ఇంకా పనులు త్వరితగతిన తొందరగా కావాలి అంటే కనుక రాహుగ్రహం యొక్క జపము, అలాగే గోక్షీర తర్పణం, హోమము, మినుములు దానం, అలాగే బూడిద రంగు వస్త్రాన్ని బ్రాహ్మణులకు దానం చేసి ఆ జపహోమాలు చేసినటువంటి బ్రాహ్మణులకు అన్నసంతర్పణ భోజనాలు పెట్టి వారందరితో ఆశీర్వాదం పొందితే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి. అయినా సరే కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారికి సర్పసూక్త హోమం, ఎందుకంటే రాహుకేతులు సర్పస్వరూపాలు, వాళ్ళకి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. అలాగే చండీ అమ్మవారు, దుర్గా అమ్మవారు కూడా అధిపతి రాహుకేతులకు కదా. చండీ హోమాన్ని చేయిస్తే కనుక అనుకున్న పనులు అనుకున్నట్టు ఖచ్చితంగా
పూర్తవుతాయి. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ, హర శంభో శంకర.